పని చేయబోతున్నాను. మీరంతా చూసి సంతోషించండి. ధన్యవాదాలు. నాన్న నన్ను కూడా వాడుకోమని చెప్పాడు. పిల్లలు ఇలా రండి, మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అన్నేమో ఇవ్వట్లేదు. కాదు నాన్న, మీరు నాకే కొనిచ్చండి, తమ్ముడికి ఇవ్వాలి. నాకు ఆ బ్లూ కలర్ పెన్సిల్ బాక్స్ నచ్చింది, అందుకే అది తీసుకున్నాను. కానీ రమ్య ఆపండి, మీ ఇద్దరికి ఏమైంది? మీరెందుకు అలా కొట్లాడుకుంటున్నారు? నువ్వు నీ బొమ్మకు జడవేమన్నావు కదా, అందుకే దువ్వెంతోనే చూస్తున్నాను. అమ్మ మనకు అలానే జడవేస్తుంది కదా. ఆపండి మీ గోళ, మీరేంటి ఇలా పోట్లాడుకుంటున్నారు? చక్కగా అందరు కలిసిమెలిసి ఉండాలి. కానీ అందరూ చక్కగా కలిసిమెలిసి ఉంటారు, కానీ పోట్లాడుకోకూడదు. కొద్ది మంచిగా ఉండాలి. ఏం బాధపడకండి. నేను లక్ష చెప్తానులే, చిన్నపిల్లలు కదా, చెప్తే వింటారు. ఏమోనండి, ఎప్పుడు చూసినా కొడుకుంటూనే ఉంటారు. రోజు ఏం జరిగిందో చూడమ్మా. పిల్లలు ఇలా రండి. రాజా, ఈ కట్టపుల్లలు విరగొట్టి చూద్దాం. ఓ ఇక్కడ రానా, చూడు నేను వెళ్ళేదుకున్నాను. రవి, నువ్వు ఇలాగా ఈ కట్టపుల్లల్ని విరగొట్టి చూద్దాం. నాకు అందరికంటే ఎక్కువ బలం ఉంది, నేను విరగొట్టగలుగుతా. రఘుడు ఇప్పుడు లారా ఈ కట్టపుల్ల విడగొట్టుకుంటాను. కట్టపుల్ల విడగొట్టాలి, ముక్కలు చేయాలి. ముక్కలు చేయాలి చాలు. రాముడు ఇలారా కట్టపుల్లని విడగొట్టి చూద్దాం. పాడుతూ ఉంటాం కదా, చూడండి నేను ఎలా విరగొడతాను. నువ్వు ఇలా కట్టపుల్లని విరగొట్టి చూద్దాం. కంచుక ఇంట్లో కట్టపుల్లని కట్టి పెట్టాను. రేపు రాజా ఇలా ఈ కట్టపుల్లని విరగొట్టి చూద్దాం. నేను ఒక్క సెకండ్లోనే విరగొట్టుకున్నాను. ఇలా ఈ కట్టపుల్లని విరగొట్టి చూద్దాం. రావట్లేదు నాన్న. రఘు, నువ్వు ఇలా కట్టపుల్లని విరగొట్టి
పిల్లలు పుల్లలు విడివిడిగా ఇస్తే విరగొట్టగలిగారు, కానీ అన్ని పుల్లలు కల్పిస్తే విరగొట్టలేకపోయారు.